నేను రాత్రనక పగలనక కష్టం చేసి నేను సంపాదించి ఒక్కనో కొడుకుని పెడుతున్నాను. వాడు చూస్తే 5 సబ్జెక్టులు ఉంటే 5 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయా. ఏమైనా వస్తుంది డాడీ, నాకు 5000 డబ్బులు కావాలి. ఎంత కావాలా? ఓ సారీ, నీకు ఇంగ్లీష్ రాదు కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 5000 రూపాయలు నాకు కావాలి. 5000 ఎందుకురా? ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు కట్టడానికి. ఈసారి పాస్ అవుతావా లేకుంటే ఇంకా పంపిస్తావా 5 సబ్జెక్టులు కూడా? ఈసారి 5 సబ్జెక్టులు కాదు 10 సబ్జెక్టులు పాస్ అయిపోతా. ఏంటి బాబన్నా ఇంకోసారి 10 సబ్జెక్టులు పాస్ అయిపోతా, చూస్తూ ఉండు. పాస్ అవుతావు, ఇచ్చే 5000 రూపాయలు. ఈసారి పాస్ కాకపోతే అనుకో వీళ్ళు అబ్బు చెప్పుతో అయిపోయాడు కొడతా నిన్ను. ఈసారి పాస్ కాకపోతే నీ కాలు చెప్పుతో కాదు, నా కాళ్ళ చెప్పులతో నన్నే ఆ చంప ఈ చంప కుడదు కానీ సార్. నా అది వెళ్తుందిలే. 5000 రూపాయలు ఇచ్చే డాడీ, నో డిస్కషన్. ఇవే తగ్గించుకుంటే మంచిది. పాస్ అయి మళ్ళా వస్తా, బాయ్. పో నా కొడక, ఈసారి చెప్పేట్లు కాదు నీకు. ఊరంతా తిరిగి ఇంటింటికి వెళ్ళి మరీ చెప్పులు తీసుకొని వచ్చి చెప్పుల దాంట్లో కుట్టి మెల్లకేసి ఊరేగిస్తా ఊరంతా గాడిద మీద నా కొడక నిన్ని.